పంపిస్తా. సో గైస్, మనమైతే డే 2కి వచ్చేసినాం. అమ్మ చెప్పాలంటే అప్ప 2 అవర్స్ తిరిగినామండి ఒక ఫ్రెష్ అప్ అవ్వడానికి. మొత్తానికి మాకు ఒక మంచి స్పాట్ అయితే దొరికింది. ఇది చిన్న బావి లాంటిది, వాటర్ బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం, మరియు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. మేము ఇంకా మహారాష్ట్రలోనే ఉన్నాం. ఇంకా మేము ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఈటీఐ అయితే నైట్ 9:30 అని చూపిస్తుంది. 9:30 అని చూపిస్తుంది. సో ఇక మేమైతే ఇప్పుడు ప్రిపేర్ అయిపోతున్నాం. ఈరోజు కూడా ట్రావెలింగ్కే పోతుంది. ఇంకా ఇప్పుడు కుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ మంచి రైట్ స్పాట్ అయితే దొరకలేదు, ఎందుకంటే ఇదంతా లైక్ ప్లేన్ ఏరియా. మా క్యారవాన్ అయితే అక్కడ పార్క్ చేసినాం. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక రూమ్ లెక్క జూమ్ చేస్తే చూడండి. మా పిన్ని మా అక్క వాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడ ఒక అమ్మాయిని అయితే అడిగిన, మేము ఇక్కడ కుకింగ్ చేసుకోవచ్చా అనేసి. అడిగితే తను వండుకోండి అని చెప్పింది. ప్లేస్ అయితే మంచిగా ఉంది, నీట్గా. కుకింగ్కి అయితే మంచిగా సరిపోతుంది. మళ్ళీ టిఫిన్ చేయడానికి కూడా మంచి స్పాట్ ఇది. మంచిగా ఉంది ప్లేస్ చూడండి. ఇక్కడ అన్న ఆవులు అన్ని కట్టేసి ఉన్నాయి. బాగుంది ఓవరాల్గా అయితే. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఉంది, ప్రశాంతంగా. నిన్న మేమైతే అవి కొన్నాం కూడా, గ్యాస్ స్టవ్, పొయ్యి. ఇక్కడ వండుకొని ఉప్మా వండుకొని ఇండే తినేస్తాం. చాలా మంచిగా చెట్టు నీడ, కిందే ఎద్దు. బాగుంది ఇక్కడ, సింపుల్గా చాలా బాగా అనిపిస్తుంది. మా అక్క వాళ్ళు అయితే భగవాన్ సరిపోతలేదని వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసారు. వాళ్ళు మంచిగానే ఇస్తున్నారు. మా అక్కకైతే తీయ అన్నారంట, మా అమ్మ పోయి అడిగితే ఇస్తా అన్నారంట. మేము చూస్తే దొంగ మేలకి అనిపించిందంట. Kasu, say hi. Hi. క్లోజప్ ఎందుకు? నేను ఎప్పుడు చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. ఇప్పుడే చూస్తున్నా నేను. కొమ్మలు ఉన్నాయంట, కొమ్మలు కూడా ఉన్నాయా వాటికి? దీనికి చూడు, ఆరెంజ్ కొమ్మలు ఉన్నాయి. దీనికి చూడు, బయట బిగ్ ఆరెంజ్ కొమ్మలు ఉన్నాయి. అది మాడిపోతుంది. హలో అక్క, కొత్తిమీర కరివేపాకు. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లో పప్పు నానేసాను. వాళ్ళు కానిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. సో నేను యాక్చువల్లీ మన క్యారవాన్ ఇంటీరియర్ అంతా తిందాం అనుకున్నా, బట్ పాసిబుల్ కాలేదు. అన్ని సామాన్లు ఉంటాయి.
మాకు కొంచెం ఈరోజు టైం దొరికింది. సో అన్నీ మళ్ళీ సెట్ చేసి క్లీన్ చేసేసి మళ్ళీ అరేంజ్ అయితే చేసాం. ఒకసారి ఓవరాల్గా చూడండి, 360 చూపి. సో ఇది మన టీవీ యూనిట్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇలా సెట్ అయిపోతుంది. వన్స్ మనం ఆన్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వచ్చి మనం వీడియోస్ చూడొచ్చు. సో ఇలా సీటింగ్స్ అనేది ఇచ్చారనమాట. సో ఇవేంటంటే లైక్ వీ హ్యావ్ ఆప్షన్స్. ఇవన్నీ లైక్ రిక్లైనర్ మోడ్, ఎక్సెట్రా. ఇలా మనం ముందుకి వెనక్కి అనుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ముందుకి వెనక్కి అనుకోవచ్చు. ఇక్కడ చూడండి మన ఫుటేజ్ దగ్గర మారుతుంటుంది. మళ్ళీ మసాజర్ కూడా ఉంది ఇందులో బై డిఫాల్ట్గా. బాగుంది చాలా. సో మనకి ఇలా ఓవరాల్గా అయితే 1 2 3 4 5 6 సీట్స్ అయితే వచ్చాయి. తర్వాత ఇక్కడ మనకు ఒక కుషన్ లాంటిది ఒకటి ఇచ్చారు. కుషన్ లాంటిది మంచిగా కూర్చొని సోఫా లాగా. ఇది మళ్ళీ సోఫా కాకుండా ప్లస్ యాజ్ వెల్ యాజ్ బెడ్ లా కూడా వాడుకోవచ్చు. మేము వాడుకున్నాము. ఆ వీడియోస్ మీకు నా యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తాయి. సో ఇదంతా ఓవరాల్గా. ఇది ఏంటంటే ఏసీ పైన నడుస్తుంది ఇలా లోపలికి. ఇక్కడ ఇది ఏంటంటే మన థింగ్స్ అయితే ఉంటాయి ఇందులో. మనం బూట్ స్పేస్ ఇలా మా స్టోరేజ్ అయితే ఉంది, బట్ నాకు చూపించదలుచుకోలేదు. సో లోపలికి రండి. సో ఇది ఏంటంటే మన కిచెన్ యూనిట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన మైక్రో ఓవెన్, ఏదైనా హీట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే మన కంటైనర్స్ పెట్టుకోవడానికి జస్ట్ చూపిస్తున్నాం ఫర్ యాక్సెస్. సో మేము అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 days ఉంటాము. సో 8 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ చేసుకోవడానికి అన్ని తెచ్చైతే పెట్టుకున్నాము. ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ ఇందులో రైస్ ఉంది. సో ఇక్కడ ఏవైతే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ చూడండి, ఇది మన ఇండక్షన్ స్టవ్, కుక్కర్. మేము ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ టిఫిన్ అయితే అయిపోయింది. లంచ్ చేసుకోవడానికి మాకు టైం దొరికింది కాబట్టి ఇదే వండేసుకున్నాం. సో ఇంకా చిన్న కుక్కర్, పెద్ద కుక్కర్. సో ఇవన్నమాట కింద మళ్ళీ యూటెన్సిల్స్. సేమ్ మన కిచెన్ ఇంటీరియర్స్ లో ఎలా ఉంటుందో అలాంటి సెటప్ ఉంది మొత్తం దీంట్లో. చాలా బాగుంది, నాకైతే సూపర్ నచ్చింది. మళ్ళీ మనం ఏమైనా పెట్టుకోవాలనుకున్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇది మన ఫ్రిడ్జ్. మన ఫ్రిడ్జ్ లో సామాన్ చూడండి. నెక్స్ట్ లోపలికి వస్తే ఇది రైట్ సైడ్ లో మనకి 2 స్లీపరింగ్ రిలేటెడ్ అయితే ఇచ్చారు బెడ్స్. పైన పడుకోవచ్చు, కింద పడుకోవచ్చు. మళ్ళీ రెండింటికి 2 సపరేట్ టీవీస్ ఇచ్చారనమాట. పైన దానికి పైన, కింద దానికి కింద. సో డిఫరెంట్ రిమోట్స్ మళ్ళీ మనం రోజు చూసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఇక్కడ అయితే. సో అలానే చూసుకుంటే ఇది ఓవరాల్గా ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన వాష్రూమ్లో ఇక్కడ వచ్చేసరికి స్నానం చేసుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చారు. ఓకే. మళ్ళీ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మన వాష్రూమ్స్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. సో అయితే బాగానే అనిపించింది. ఇక్కడ పైనుంచి టాప్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాకు ఇది ఓన్లీ యూసేజ్ మేము నిన్నటి నుంచే మాకు స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఇది ఓన్లీ 1 day యూజ్ చేసాము. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మేము 7 to 8 days అయితే ఇక్కడే ఉంటాం, దీంట్లోనే ట్రావెల్ చేస్తాం. సో ఇంకా నా ఎక్స్పీరియన్స్ మీకు ఇంకాస్త షేర్ చేస్తాను. ఓకేనా? ఓవరాల్గా ఇదనమాట. నాకు ఇక్కడ అన్నిటికంటే టీవీ బాగా అనిపించింది. ఇది ఎప్పుడైతే ఆన్ చేస్తామో బై డిఫాల్ట్గా ఇట్లా పైకి లేసి ఆన్ అయిపోయింది అనమాట. అది మీకు ఆ ఫీచర్ అనేది మీకు చూపిస్తాను. మళ్ళీ వీడియోలో రికార్డ్ క్యాప్చర్ చేసుకొని చూపిస్తాను అనమాట. ఓవరాల్ అయితే చాలా బాగా అనిపించింది. చూడండి, అది అసలు ఒక ఇంట్లో ఉన్నట్టే ఫీల్ వస్తుంది నాకైతే. ఎక్కడ కూడా ఏదో నేను ట్రావెల్ చేస్తున్నా అన్న ఇదైతే నాకు అస్సలు అనిపిస్తలేదు. మీకు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది డే వ్యూ కాబట్టి నేనేం లైట్స్ ఆన్ చేయలేదు. నైట్ అయితే లైట్స్తోని సూపర్ అనిపించింది నాకైతే. నైట్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తా ఈరోజు. ఓకేనా? నాకైతే బాగా అనిపించింది. హైలీ రికమెండెడ్. కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, బట్ మీకు మంచి లగ్జరియస్ థింగ్స్ అయితే వస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి గీజర్ ఉంది, స్నానం చేసుకోవడానికి, మళ్ళీ వండుకోవడానికి అన్నీ ఉన్నాయి అనమాట. సో ఆ ఫీజిబిలిటీ అయితే మనకు చాలా బాగుంది. ఓవరాల్గా నాకైతే బాగా అనిపించింది. సో ఇంకొన్ని రివ్యూస్ అయితే ఇస్తాను, ఎందుకంటే ఇంకా 8 days ఉంది కదా, ఎలా ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.
बारीक मैं ऐसा बोल रहा हूँ, सस्ते में मिलता है बोल के बोलते हैं। आपको बजट में लेना है कि थोड़ा हेवी में स्टैंडर्ड में लेना है? नहीं थोड़ा बजट में और थोड़ा स्टैंडर्ड में तो मैं क्या बोल रहा हूँ, आप सारा दरवाजा जाओ, पहले आप दरवाजा। हाँ आपकी गाड़ी रख दो, सारा दरवाजे पे जाओ। మనం సూరత్లో దిగినాం, దిగి సారా దర్వాజానే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ శారీస్ బాగుంటాయి. ముందు దిగిన చోట్ల అయితే అక్కడ అంతా ఉంటాయి, కానీ ఇక్కడైతే బాగుంటాయి అంట. మేము ఇక్కడెక్కడ ఆటో అయితే తీసుకుని వెళ్తున్నాము. ఒక ఆటోలో మేము, ఇంకో ఆటోలో మా పిన్ని వాళ్ళు అందరూ. సో యా అలా అక్కడ వెళ్తాం సారా దర్వాజా. చీర చూసినప్పుడు చూస్తారు కదా, చీరలు చూడడానికి వచ్చాం. కానీ ఈరోజు సండే అని అన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. మొత్తం 8 లోపే క్లోజ్ అయిపోతాయంట. ఒక అతను అడిగితేనేమో అతను ఈరోజు ఉంటాయని చెప్పాడు. మొత్తం ఈ గలీలో అన్ని షాప్సే ఉంటాయంట. బట్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా కపూర్ లెహెంగా అండ్ శారీ అని, ఆ షాప్కి వెళ్ళాం. కానీ చాలా కాస్ట్లీ అయితే ఉన్నాయి. ఈ సూరత్ సేమ్ మన హైదరాబాద్ లెక్కనే ఉంది, ఏమీ అంత చేంజ్ ఏం లేదు. రేపు చూడాలి ఇంకా. यहाँ पे एक होलसेलर था बेसमेंट में और ऊपर भी, और सारा दरवाजा फैब्रिक बोले तो खाली कपड़ा खाली कपड़ा होलसेल के लिए क्या होलसेल में मिलता है। लेकिन ये लोग नहीं देते, ये मतलब ये जो मीटर बनाता है कितना मीटर है, फिर उसको क्या प्रोसेस में देना है, एम्ब्रॉयडरी में देना है, प्रिंटिंग में देना है, उसके लिए यही जाते हैं। 30 बरस हुआ। और 20 बरस हो गया। లో అడ 3 షాప్, ఒకటేమో శారీలు ఉంది, ఒకటేమో బట్టలు ఉంది, డ్రెస్లు అది, ఇంకోటేమో మొబైల్ ఉంది. अरे इतना दूर आए ना, कालो हमारे हाथ से कालो कालो भाई। మొత్తానికైతే మేమైతే పావుబాజీ తినడానికి అయితే సూరత్లో దిగాము. ఒక మినీ చార్మిన్ అయితే చూసిన అయితే ఇక్కడ నాకు భయం వేసింది, మళ్ళీ ఇక్కడ ముస్లిం దగ్గర ఆపుకోడు ఆడేడు తినాల్సిందని. కానీ ఒక గల్లీ అయితే మొత్తం హిందూస్ రిలేటెడ్ అవే ఉన్నాయి. ఇక్కడ పావుబాజీ ఫేమస్ అంట, చూడాలి. మాకు యాక్చువల్లీ లక్కీగా ఏంటంటే ఆటో అతను కూడా మంచి అతను దొరికాడు, మాకు అన్ని షేర్ చేస్తున్నాడు. ఇక్కడ బాగుంటుందని తీసుకొచ్చాడు. ఈ స్పాట్ అయితే చాలా బాగుంటుంది అంట. సేమ్ నాకు ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే, సికింద్రాబాద్లో మా డాడీ ఒక మార్కెట్కి తీసుకెళ్తాడు, ఇట్లానే సన్న గల్లి ఉంటుంది, మొత్తం ఫుడ్ క్లోతింగ్ అన్నీ ఉంటాయి. సేమ్ అలానే అనిపిస్తుంది నాకైతే. పిన్ని ఒకసారి చూడండి అందరు. సాసు ఇళ్ళకి రాహుల్ చేసేదైతే కనిపిస్తూనే లేదు. అలా మా డిన్నర్ అయితే పూర్తి చేసుకొని సునేర్ కల్లా అనే ప్లేస్లో ఉన్నాం గుజరాత్లో.
సో మేము నిష్కలంకైతే వెళ్ళాలి. అది ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ అవుతుంది, అంటే 6 to 7 hours జర్నీ. ఇంకా మేమైతే నైట్ పడుకొని మార్నింగ్ అయితే రీచ్ అవుతాం అనుకుంటే అవర్స్ అయితే నడిపిస్తూనే ఉంటారు. సో మార్నింగ్ కలుద్దాం. ఎండ్ ఆఫ్ డే. థ్యాంక్ యూ.